హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్. నా పేరు దివ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇక్కడ మా బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్తా నాకు ఈరోజు టమోటా రసం కావాలి మమ్మీ చెయ్యవా అని అడిగితే ఓకే అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఒకసారి నా స్టైల్లో చేసే టమోటా రసం ఎలా ఉండిద్దో మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 6-7 టమోటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో చేసేది ఇలానే చేస్తాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ టమోటాలు మగ్గిపోయినాయి. సో తర్వాత మ్యాష్ చేస్తున్నాను. అలా మ్యాష్ చేయడం వల్ల టమోటాలు, చింతపండు బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా తొడిము ఉంటుంది కదా, అది సపరేట్ అయిపోతుంది అలా చేయడం వల్ల. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్లో చేసేది. మీ వాళ్ళందరూ చాలా పొగుడతారు మిమ్మల్ని. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎన్నో చేసుంటారు టమోటా రసాలు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా తాలింపు పెడుతున్నాను. సరిపడంత ఆయిల్, పోపు దినుసులు వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసినాక స్టీల్ దాంట్లో వండుతున్నాను. ఈ మధ్య అందరూ స్టీలే ప్రిఫర్ చేయండి అని అంటున్నారు కదా, బెస్ట్ అనమాట స్టీలు అల్యూమినియం కంటే. ఇంకా ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయినాక ఒకటి పచ్చిమిర్చి, స్టీల్ కదండి అందుకని అట్లా బ్లాక్ కలర్లో వచ్చేసింది, ఏమనుకోవాకండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు ఎక్కువే వేసుకోండి. రసాల్లో కానీ పప్పుచారు, సాంబార్ వాటిల్లో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఇస్తుంది. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయినవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రై అయినాక నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అనేది చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, సింపుల్ ప్రాసెస్. నాకు అన్ని కర్రీస్ సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, అలానే ఎంచుకుంటాను నేను ప్రతిదీ. ఇంకా అవి ఫ్రై అయినాక బ్రౌన్ కలర్లో వస్తే చాలు. ఇంకా అవి టమోటా రసం ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలుపుకుంటే అడుక్కి గుజ్జు వెళ్ళిపోయి పైకి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా మనం ఏమీ వేసుకునే అవసరం లేదు. వాటరు ఇంకా తాలింపు ఫ్రై అయినాక ఆ వాటర్ వేసుకుంటే చాలు. అడుక్కి అవి తొక్క అవంతా వెళ్తుంది కదా, అవి సపరేట్ అయిపోతుంది, పైకి వాటర్ వచ్చేస్తాయి, మంచిగా ఉంటుంది. ఇంక మనం మిక్సీలోకి వేసి దాని గుజ్జు తీసుకొని అలా చేయడం కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకొని తెరలనిచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఎక్కువ టైం టేకింగ్ తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా కొంచెం తెరిలినాక రసం పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తెరిలిపోయింది చూడండి, చూడటానికి ఎంత మంచిగా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా లాస్ట్లో తెరిలినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే, రసంలోకి కొత్తిమీర, కరివేపాకు ఎంత మంచి టేస్ట్ ఇస్తాయంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా దీని కాంబినేషన్ వచ్చేసి అరటికాయ ఫ్రై అన్నమాట. దానికి ముక్కలు ఇలా గిన్నెలో వాటర్లో పసుపు, ఉప్పు వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అరటికాయలకి. అదొక సింపుల్ టిప్, ట్రై చేయండి, బ్లాక్ రాకుండా ఉంటుంది.
ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు వేసి ఫ్రై అయినిచ్చినాక ఆ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి కలరు బ్లాక్ లేకుండా మనం పసుపు వేసుకోవటం వల్ల మంచిగా ఉన్నాయి. ఊరికనే ఫ్రై అయిపోతాయండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అరటికాయ ఫ్రై. డీప్ ఫ్రై అవసరం లేదు. కొంచెం అరటికాయ మెత్తగా ఉంటే చాలు. ఆ పీస్ అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇంకా ఆలు ఎట్లా క్రిస్పీగా ఉంటుందో అలా ఇది కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి కొంచెం పసుపు, కొత్తిమీర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, ముక్క అనేది అంటుకోకుండా. చాలామందికి రాదండి అరటికాయ ఫ్రై. అందుకని వాటర్లో పసుపు, ఉప్పు వేసుకుంటే మనకి మంచిగా ఇలా ఉంటుంది. ఒక రసము అరటికాయ ఫ్రై కాంబినేషన్ సూపర్. మా బాబుకి కలుపుదామని రైస్ పెట్టాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.